Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today, we are discussing about the cluster papers. Botany cluster. బాటనీ క్లస్టర్ లోపల సెకండ్ పేపర్ అంటే మనం ఏ క్లస్టర్ మంది బాటనీ క్లస్టర్ లోపల ఏ క్లస్టర్ లోపల A1 A2 A3 అని 3 పేపర్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అంటే మనకి 3 పేపర్స్ ఉంటాయి. A1 పేపర్ వచ్చేమో హ్యూమన్ వెల్ఫేర్ ఫస్ట్ది, సెకండ్ పేపర్ వచ్చేమో ఇథనో బాటనీ, థర్డ్ పేపర్ వచ్చేటప్పటికి ఫైటోకెమిస్ట్రీ. అది ఇట్ మీన్స్ ఫార్మకాగ్నసీ అండ్ ఫైటోకెమిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. అది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పేపర్ వచ్చి హ్యూమన్ వెల్ఫేర్, సెకండ్ పేపర్. ఇప్పుడు ఈరోజు మనం సెకండ్ పేపర్ గురించి మాట్లాడుతున్నాం. ఇథనో బాటనీ అండ్ మెడిసినల్ బాటనీ అని చెప్పేసి. ఇథనో మీన్స్ ఇథనో పీపుల్, ట్రైబల్ పీపుల్స్. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే ట్రైబల్ యొక్క కల్చర్ ఏంటి, అసలు ఇథనో బాటనీ గురించి స్టడీ చేయాల్సినటువంటి పని ఏంటి దాని గురించి, అలాగే ట్రైబల్స్లో ఉండేటటువంటి మైనర్ గ్రూప్స్, మేజర్ గ్రూప్స్, ఇలాగా అంటే ముందు ఇథనో పీపుల్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం వాళ్ళు ఉపయోగించినటువంటి ప్లాంట్స్ అంటే ఏ రకమైన ఫుడ్ ప్లాంట్స్, ఆయిల్ ప్లాంట్స్, రెజిన్ ప్లాంట్స్, అలాగే బీవరేజెస్ ప్లాంట్స్, ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ఉండేటటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏంటి అంటే ఇవన్నిటి గురించి మనం ఈ పేపర్లో డిస్కస్ చేద్దాం అన్నమాట. అంటే ముందు మీకు సిలబస్ చెప్తాను, సిలబస్ చెప్పే తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇదిగోండి మనకి ఇథనో బాటనీ అండ్ మెడిసినల్ బాటనీ అనేటటువంటిది పేపర్ అన్నమాట. దిస్ పేపర్ హ్యావింగ్ ద 5 యూనిట్స్, 5 యూనిట్లే ఉంటాయి. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చి ఇథనో బాటనీ అనేటటువంటిది ఫస్ట్ యూనిట్ అన్నమాట. దీని లోపల మనం చదువుకునేటటువంటి కాన్సెప్ట్స్ 3 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఇంట్రడక్షన్, అంటే ఇట్ మీన్స్ ఇథనో బాటనీ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇంట్రడక్షన్, కాన్సెప్ట్ అండ్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇథనో బాటనీ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే దాని యొక్క పరిచయము, ఆ సబ్జెక్ట్ ఏంటి, దాని యొక్క పరిధి ఎంత, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అని దాని గురించి. ఇథనో బాటనీ యాజ్ అన్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్. అంటే మనకి ఇక్కడ ఇథనో బాటనీ అంటే వివిధ రకాల బ్రాంచెస్ ఉన్నాయి కదా మనకి, అంటే మిగిలిన సైన్స్ తోటి ఎలాంటి రిలేషన్షిప్ని కలిగి ఉంది అనే దాని గురించి. మల్టీ డిసిప్లినరీ సైన్స్ అని చెప్పేసి అంటే దాంతో ఉండేటటువంటి రిలేషన్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ద రిలివెన్స్ ఆఫ్ ఇథనో బాటనీ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోపల ఈ ఇథనో బాటనీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మేజర్ అండ్ మైనర్ ఎథనిక్ గ్రూప్స్. అంటే మనకి ఇథనో పీపుల్స్ ఉంటారు కదా, ఆదివాసీలు అంటారు. మన ఇండియాలో ఉండేటటువంటి ట్రైబల్స్ని ఆదివాసీస్ అంటారు. ఈ ఆదివాసీస్లో ఉండేటటువంటి ఆదివాసీ లోపల ఉండేటటువంటి రకాలు ఉన్నాయి, మేజర్ ట్రైబల్స్ అండ్ మైనర్ ట్రైబల్స్ అని చెప్పేసి. మేజర్గా వచ్చేమో ఒక అంటే కామన్గా ఉండేటటువంటి జనాలు, అలాగే మైనర్గా అయితే 200+ అంటే చిన్న చిన్నగా గ్రూప్స్ ఉంటాయి కదా, అవి పెద్ద గ్రూప్స్ అయితేనేమో మేజర్ లోపల గోండాస్, బైల్స్, శాంతాలీస్ అని, గ్రేట్ అండమాన్ ట్రైబల్స్ అని, కాశీ పీపుల్స్ అని, గ్యారో పీపుల్స్ అని, చెంచులని, కొడవాస్ అని చెప్పేసి, టాటోస్ అని, ముండాస్, బుటియాస్, అంగమి. దిస్ ఇస్ ద ట్రైబల్ పీపుల్ యొక్క గ్రూపులు అన్నమాట, మేజర్ గ్రూప్స్. అలాగే ఇందులో మళ్ళీ సబ్బుగా ఉన్నారు చాలామంది, అంటే 200+. మేజర్లో ఒక 20 చెప్పుకుంటే మైనర్లో 200+ ఉంటారు. అందువల్ల వాటి గురించి ఏం పెద్దగా డిస్కస్ చేయము. ఒక మేజర్ గ్రూప్స్ గురించి కాస్త వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి
ఆ క్వశ్చన్ కూడా ఉంది చూడండి, ట్రైబల్స్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ లైఫ్ స్టైల్స్, అంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో వచ్చినప్పటికి ప్లాంట్స్ యూజ్డ్ బై ట్రైబల్ పాపులేషన్స్, అంటే ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి మొక్కల గురించి. ఫుడ్ ప్లాంట్స్ ఏంటి, ఇంటాక్సికెంట్ ప్లాంట్స్ ఏంటి, బెవరేజ్ ప్లాంట్స్, రెసిన్స్, ఆయిల్ ప్లాంట్స్, మిసెలియన్స్ యూజెస్, అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి వివిధ రకాల మొక్కల గురించి డిస్కస్ చేయాలన్నమాట. అది ఫస్ట్ యూనిట్. అది సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి రోల్ ఆఫ్ ద ఇథనో బాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్, అంటే ఇథనో పీపుల్స్ యూజ్ చేసినటువంటి మొక్కల్ని ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ప్రిపరేషన్ లోపల ఏ విధంగా వాడుతున్నారు, దానికి సంబంధించి ఒక 4 or 6 ప్లాంట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఆ ప్లాంట్స్ని డిస్కస్ చేయాలన్నమాట. రోల్ ఆఫ్ ద ఇథనో బాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్ విత్ స్పెషల్ ఎగ్జాంపుల్స్ తోటి. రావోల్పియా సర్పంటైనా, అంటే బీపీ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ట్రైకోపస్ జైలానికా, ఏంటి ఆరోగ్యమిత్ర అని చెప్పేసి ఏదో పిలుస్తూ ఉంటారు తెలుగులో. పంచమిత్ర, ఆర్టిమిసియా అన్యువా, ఇది షుగర్ పేషెంట్స్ కోసం స్వీట్నర్స్ ప్రిపరేషన్స్ లోపల ఉపయోగించేటటువంటి స్వీట్నర్. వితోనియా సోమ్నిఫెరం, అశ్వగంధ అంటాం. అంటే ఈ 4 మొక్కల గురించి మనం ఇథనో పీపుల్స్ ఏ విధంగా ఉపయోగించారు, ఇప్పుడు ప్రజెంట్ ఏ మెడిసిన్స్ ప్రిపరేషన్లో ఉపయోగిస్తున్నాం అనేదాన్ని డిస్కస్ చేస్తాం. అలాగే మెడికో ఇథనో బొటానికల్ సోర్స్ ఇన్ ఇండియా, అంటే ఇథనో పీపుల్స్ మెడిసినల్గా మొక్కల్ని ఏ విధంగా ఉపయోగించారు అనేటువంటి ఇండియాలో ఉండేటటువంటి పీపుల్స్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మిడిల్ ఇండియా అని చెప్పేసి డివైడ్ చేసి అక్కడ ఉండే జనాల గురించి డిస్కస్ చేస్తాం. థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఇన్ ద ఇథనో బొటానికల్ ప్రాక్టీసెస్, అంటే దేర్ మార్ఫాలజీ అండ్ హ్యాబిటేట్, అంటే మొక్కల యొక్క మార్ఫాలజీ చెప్పాలి, దాని యొక్క హ్యాబిటేట్ ఎక్కడ నివసిస్తుంది ఏంటి అనేటటువంటి మొక్క గురించి, దానివల్ల ఉపయోగం ఏంటి మనకి. ఒక 10 ప్లాంట్స్ ఇచ్చారండి. అజాడిరెక్టా ఇండికా, ఆసిమమ్ శాంక్టమ్, వైటెక్స్ నిగోండా, గ్లోరియోస్ సూపర్బా, ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్, ఫిలాంతస్ నిరూరి, కేషియా ఆర్క్యులేటా, ఇండిగో ఫెరటింక్టోరియా, సెన్నా ఆర్క్యులేటా, కర్కుమలాంగా, ఇలాగ ఒక లాస్ట్లో కర్కుమలాంగా అంటే మీకు పసుపు అందరికి తెలుసు, అజాడిరెక్టా వేప అనేది తెలుసు, ఆసిమమ్ శాంక్టమ్ అంటే తులసి అని తెలుసు. ఇలాగ కొన్ని తెలిసిన మొక్కలు ఉన్నాయి, తెలియలేని మొక్కలు ఉన్నాయి. ఇందులో మొత్తం 10 మొక్కలు ఇచ్చారు, వాటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఇథోనిక్ గ్రూప్స్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఇథనో పీపుల్స్ ఉన్నారన్నాం కదా, ఆ పీపుల్స్ ఏ విధంగా ఈ ప్లాంట్స్ని కన్జర్వ్ చేశారు, అంటే కాపాడుకుంటున్నారు, ప్రొటెక్ట్ చేసుకున్నారు, అంటే ఎలాగా, ఏ పద్ధతులు అనే దాని గురించి డిస్కస్ చేస్తాము, అంటే ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి. నెక్స్ట్ యూనిట్ 3 ఇథనో బాటనీ యాజ్ ఎ టూల్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ఎథిక్ గ్రూప్స్, అంటే మన ఇథనో బాటనీని ఒక టూల్ కింద ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, ఎథిక్ గ్రూప్స్ను ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు మెడిసినల్ పరంగా దానికి సంబంధించి షేరింగ్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఇండియా. ఎగ్జామినేషన్లో షూర్గా అడుగుతున్నటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఇది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. అంటే దేనికి ఇథనో పీపుల్స్ యూజ్ చేసినటువంటి ఆ మొక్కలు మనకి ఇప్పుడు మెడిసినల్గా ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది. బయోపైరసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, ఈ 3 కాన్సెప్ట్స్ వచ్చాయి. బయోపైరసీ అంటే దిస్ ఇస్ ద బయాలజికల్ థెఫ్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అంటే మనం పేటెంట్స్ ఉంటాయి చూసారా, ఆ పేటెంట్స్ లేకుండా ఉండేటటువంటి కొన్ని వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు, ఎత్తుకెళ్ళిపోయి ఇది మాది అని చెప్పుకుంటారు, దాని గురించి బయోపైరసీ. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హక్కుల గురించి, అంటే ఒక ప్రోడక్ట్ని ఇన్నోవేషన్ చేసినప్పుడు దాని మీద ఉండే హక్కుల గురించి. అలాగే ట్రెడిషనల్ నాలెడ్జ్, సాంప్రదాయమైనటువంటి జ్ఞానం గురించి, వీటి గురించి కాన్సెప్ట్స్ ఉన్నాయి. 3rd యూనిట్ అది. అదే 4th యూనిట్ వచ్చేటప్పటికి మన వైద్యాల గురించి, అంటే మనం ఓల్డ్ ఉన్నటువంటి మెడిసినల్ సిస్టమ్స్ గురించి, సైన్సెస్ గురించి, హిస్టరీ, స్కోప్, ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, ఇండిజినస్ మెడిసినల్ సైన్సెస్. దీని లోపల మనకి 3 పద్ధతులు ఇచ్చారు, అంటే మన వాళ్ళు ఓల్డెన్ డేస్లో యూజ్ చేసినటువంటి సిస్టమ్స్, ఆయుర్వేదం, సిద్ధ, యునాని. దిస్ ఇస్ ద ట్రీట్మెంట్స్ మనకి.
అంటే ప్రతి దానిలో కూడా కొన్ని కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయాలన్నమాట. ఆయుర్వేద వైద్యం అంటే డెఫినేషను, దాని స్కోప్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, అందులో ఉండేటటువంటి పంచభూతాసు, సప్తధాతుస్ గురించి, త్రిదోషాస్ గురించి, ఈ ఐదింటి గురించి, అలాగే ప్రతి దాంట్లో కూడా మనం అయ్యే డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి ఆయుర్వేదం అంటే చాలామంది వాడుతూ ఉంటారు. మనకి కేరళ ఆయుర్వేదం ఫేమస్ మన ఇండియా లోపలైతే. అంటే మంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనేసి నమ్మకం దాని మీద. అంటే మొక్కల్ని ఉపయోగించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, అందువల్ల అది మనకి ఇక్కడ పంచభూతాస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. త్రిదోషాస్ అంటే వాత పిత కఫ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదే పంచభూతాలంటే స్పేసు, ఎయిరు, ఫైరు, వాటరు, ఎర్త్, వాటిని మనం పంచభూతాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అలాగే సప్తధాతుస్ అంటే రస, రక్త, మాంస, మేధాస్, హస్తి, మజ్జ, శుక్ర అంటే మన బాడీలో ఉండేటటువంటి 7 టిష్యూస్ గురించి, 7 టిష్యూస్ గురించి సప్తధాతుస్ అని చెప్పేసి వాటి గురించి. అంటే ఏ వైద్యంలోనైనా వాటి గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది, పేర్లు మారుతూ ఉంటాయి అంతే. అలాగే మీకు ఆయుర్వేదంలో రసాయన అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గురించి ఇచ్చారు. అంటే అది ఒక ట్రీట్మెంట్కి సంబంధించింది. ప్లాంట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ఏ మొక్కలను ఉపయోగిస్తారు అనే దాని గురించి. అలాగే సిద్ధ, మనకు తమిళనాడులో ఫేమస్ అయినటువంటిది సిద్ధ. సిద్ధ మెడిసిన్ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ సిద్ధ సిస్టమ్స్, ప్లాంట్స్ యూజ్డ్ ఇన్ ద సిద్ధ మెడిసిన్. అలాగే యునాని, ఇది అరబ్కి సంబంధించినటువంటి కాన్సెప్టు. ఇందులో ఉమరి తొయిబా అనేటటువంటి కాన్సెప్ట్ గురించి, ట్యూమర్ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే కణుతులకు సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు, అందులో జరిగేటటువంటి థెరపీ, ఫార్ములేషన్ అంటే పాలిఫెరాల్ ఫార్ములేషన్ అనేటటువంటి ఒక పద్ధతి ఉంది, దాని గురించి డిస్కస్ చేయాలన్నమాట. అలాగే 5th యూనిట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ మెడిసినల్ ప్లాంట్స్. అంటే మనకు ఉపయోగపడేటటువంటి ఆపదలో ఉన్నటువంటి అంతరించిపోవడానికి, అంటే ఎండమిక్ అంటే దట్ ఈస్ ద రిస్ట్రిక్టెడ్ ఇన్ పర్టికులర్ ఏరియాస్, ఎండేంజర్డ్ ప్రమాదంలో ఉన్నటువంటి అంటే కొన్ని ఏరియాస్కి పరిమితమై పెరిగేటటువంటి మొక్కల్ని, అలాగే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కల్ని రక్షించాల్సి ఉంది. వాటిని రక్షించడం కోసం వీ కెన్ ఫాలో అప్ ద సమ్ ఆఫ్ కన్జర్వేషన్ మెథడ్స్, దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఎండమిక్స్ అండ్ ఎండేంజర్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసి, ఆ తర్వాత రెడ్ లిస్ట్ క్రైటీరియాని, మనకి రెడ్ డేటా బుక్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, దానికి సంబంధించి ఇది. అలాగే ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్ అంటే మనకి ప్రమాదంలో ఉన్నటువంటి ప్లాంట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి మీకు ఆల్రెడీ 5th సెమిస్టర్ లోపల నేర్చుకున్నారు ఈ కాలేజీ పేపర్ లోపల. ఇక్కడ కొంచెం చిన్న మోడిఫికేషన్ చేసి చెప్తాం అంతే తేడా. దిస్ ఈజ్ ద 5 యూనిట్స్ ఆఫ్ ది ఇథనోబాటనీకి సంబంధించినటువంటి, ఇథనోబాటనీ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించినటువంటి సిలబస్ అన్నమాట. నౌ we are go to the our topic. ఏంటి మన టాపిక్ ఈరోజు? ఇథనోబాటనీ సంబంధించి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇథనోబాటనీ అంటే మనకి ఇథనోబాటనీ మనం, ఇథనో మీన్స్ పీపుల్స్ లేదా కల్చర్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ ఉంటుంది కదా ఫారెస్ట్లో ఉండేటటువంటి పీపుల్స్, అంటే పీపుల్స్ యొక్క కల్చర్ని. బాటనీ ప్లాంట్స్, ఇక్కడ మనకి ఇథనోబాటనీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఏ రీజియన్ ప్లాంట్స్, స్టడీ ఆఫ్ ఏ రీజియన్ ప్లాంట్స్ అండ్ దేర్ ప్రాక్టికల్ యూజెస్ త్రూ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఏ లోకల్ కల్చర్ అండ్ పీపుల్. అంటే ఏంటి? ఇథనోబాటనీ లోపల మనం ఉపయోగించేటటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి కదా ఫారెస్ట్ రీజియన్లో ఉండేటటువంటి మొక్కలు, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అంటే మన లోకల్గా ఉండేటటువంటి జ్ఞానాన్ని. అంటే మనకి ట్రైబల్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్ని మొక్కల నుంచి
రసాలు తీసేసి ఆ, వాటిని పాము కాటు వేసినప్పుడు లేకపోతే దెబ్బ తగిలినప్పుడు ఎలాగో ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, బ్లడ్ ఫ్లోట్ అవ్వకుండా ఆపడం కోసము. అంటే ఆ అడవిలో ఉండేటువంటి మొక్కల్ని యూస్ చేసి వివిధ రకాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అవునా? అంటే అది మనకు ప్రాక్టీస్తో లెక్క. అలాంటి లోకల్ పీపుల్స్ అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి ఆ కల్చరు, వాళ్ళు వాడేటటువంటి విధానము, ఆ మొక్కల్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, దాని గురించి స్టడీ చేసేటటువంటి సబ్జెక్టే మనకు ఇథనోబాటనీ అన్నమాట. అండ్ ఇథనోబాటనిస్ట్ దట్ స్ట్రైవ్స్ టు డాక్యుమెంట్ ద లోకల్ కస్టమ్స్ ఇన్వాల్వింగ్ ద ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ లోకల్ ఫ్లోరా ఫర్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ such as plants as the medicines, foods and clothing. మనిషికి కావాల్సింది ఏంటి జనరల్గా అయితే? ఫస్ట్ ఫుడ్, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఆ తర్వాత ఆరోగ్యవంతంగా ఉండడం కావాలి. అవునా? ఈ 3 పనుల గురించి మనం ఫారెస్ట్లో ఉండేటటువంటి అంటే ఇథనో పీపుల్స్ యూస్ చేస్తున్నటువంటి మొక్కలేంటి, ఆ ప్లాంట్స్ని ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానానికి ఉపయోగించుకుంటున్నారు, అలాంటి వాటిని మనం అంటే వాళ్ళు వాడుతుంటే అసలు ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, అప్పుడు ఆ ప్లాంట్స్లో ఉండేటటువంటి కెమికల్స్ ఏంటి, మనం వాటిని ఐసోలేట్ చేసుకుని మనం డ్రగ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అవునా? అంటే వాటి మీద అలాగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఒక మొక్క గురించి. అలాగే రిచర్డ్ ఈవన్స్, ఇతను ఆఫ్ రిఫర్డ్ టు యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇథనోబాటనీ. రిచర్డ్ ఈవెన్స్ స్కటిల్స్ అని అతన్ని మనకి ఇథనోబాటనీ యొక్క ఫాదర్ కింద, రిచర్డ్ ఈవెన్స్ని ఇథనోబాటనీ ఫాదర్ కింద చెప్పుకుంటూ ఉంటాం. థియోఫాస్టర్స్ని ఎలాగో బాటనీ ఫాదర్ని ఎలా చెప్తాం కదా, ఫాదర్ ఆఫ్ బాటనీ కింద, అలాగే ఇక్కడ రిచర్డ్ ఈవెన్స్ని ఇథనోబాటనీ ఫాదర్ కింద మెన్షన్ చేస్తారనమాట. ఇథనోబాటనీ సింప్లీ అంటే ఇథనోబాటనీ సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమైన భాషలో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్డ్ బై సొసైటీస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఏంటి? మనకి ప్రపంచంలో రకరకాల అడవులు ఉన్నాయి, ఆ అడవుల్లో జీవించేటటువంటి జనాలు ఉన్నారు. ఆ జనాలు అక్కడ ఉండేటటువంటి మొక్కల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి దాన్ని ఇథనోబాటనీ కింద మనం చెప్పుకోవచ్చు. సిన్స్ ద టైమ్ ఆఫ్ షెట్లర్స్ అంటే ద ఫీల్డ్ ఆఫ్ ఇథనోబాటనీ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ సింప్లీ అక్వైరింగ్ ఇథనోబొటానికల్ నాలెడ్జ్ to that of applying it to a modern society, primarily in the form of pharmaceuticals. అంటే మనకి ఫారెస్ట్లో తిరిగేటటువంటి మొక్కల్ని అక్కడ వాడేటటువంటి మనుషులు మెడిసినల్గా యూస్ చేసుకుంటారు కదా, అవి తినడం వల్ల లేకపోతే వాటిని అప్లై చేసుకోవడం వల్ల లేకపోతే వాటిని ఏదో రకంగా ఉపయోగించడం వల్ల దే ఆర్ హెల్దీ ఇన్ కండిషన్. అలాంటి మొక్కల్లో ఏముంది అనేటటువంటిది మనం టెస్టులు చేయడం మొదలుపెట్టాం. టెస్టులు చేసిన తర్వాత అందులోని కెమికల్స్ని ఐసోలేట్ చేసి వాటి స్ట్రక్చర్ ఏంటి, అవి ఏ విధంగా యాక్టివ్ చేస్తున్నాయి పలానా దానికి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఫార్మాస్యూటికల్స్ అంటే డ్రగ్ ప్రిపరేషన్స్ అనేటటువంటివి స్టార్ట్ చేసాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అరేంజ్మెంట్ ఆర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ ఇథనోబాటనీ. అంటే మరి ఇన్నోవేషన్ చేశాక దాని మీద రైట్ ఉంటుంది కదా, అంటే అది కనిపెట్టినప్పుడు ఆ మొక్కకు సంబంధించినటువంటి అందులో పలానా డ్రగ్ ఉంది అని ఐడెంటిఫై చేసినప్పుడు దాని యొక్క బెనిఫిట్ని అందరికీ షేర్ చేయాలి. షేర్ చేయకపోతే ఇంకెందుకు అది? అంటే దానికి సంబంధించి కూడా అది కామన్ పీపుల్కి యూజ్ అయ్యేటటువంటిదా లేకపోతే రేర్గా దొరికేటటువంటిదా ఏదో లెక్క ఉంటుంది దాన్ని బట్టి. When a Greek physician by the name of Pedanius Discordis అని అతను Pedanius Discordis wrote an extensive botanical text detailing the medicinal
అండ్ culinary properties of over 60 Mediterranean plants named Demeritaria medica. అంటే జనాలు ఉపయోగించేటటువంటి, అంటే గ్రీక్ ఫిజిషియన్ అయినటువంటి పెడానియస్ డిస్కోరిడైస్ అనే అతను ఒక పుస్తకం రాశాడంట. అందులో 60 రకాల మొక్కల గురించి, అంటే మెడిసినల్ ప్లాంట్స్ గురించి, కులినరీ ప్రాపర్టీస్ ఆఫ్ ఓవర్ 60 మెడిటేరియన్ ప్లాంట్స్, అంటే 60 రకాల మొక్కల గురించి రాయడం జరిగింది. వాటిని డీమెరిటేరియా మెడికా అనే పేరుతోటి పుస్తకం రాశారనమాట. అంటే 60 రకాల మొక్కలకు సంబంధించి దాని యొక్క మెడిసినల్ వాల్యూకి సంబంధించి ఆ గ్రంథంలో అతను నిక్షిప్తం చేసి పెట్టాడు. Dioscorides wrote about traveling often throughout the Roman Empire, including regions such as Greece, Crete, Egypt, and Petra, and in doing so obtaining substantial knowledge about the local plants and their useful properties. అంటే ఆయన అంటే మనం మామూలుగా యాత్రలకు వెళ్తూ ఉంటాం కదా, అలాగే యాత్రలు చేస్తూనే కొన్ని ప్రదేశాలు తిరిగాడు. ఆ ప్రదేశాలు తిరిగినప్పుడు అక్కడ ఉండేటటువంటి మొక్కలు, వాటి యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అతను మనకు ఈ డీమెరిటియా అండ్ మెడికా అనేటటువంటి మెడికా అనేటటువంటి గ్రంథం లోపల రాయడం జరిగిందన్నమాట. అతను ట్రావెలింగ్ చేస్తూ అక్కడ చూసినటువంటి మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీసు, క్రీట్ అండ్ ఈజిప్టు, పెట్రా అనేటటువంటి ఈ రీజియన్స్ లోపల అతను యాత్ర చేశాడనమాట. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇథనోబాటనీ. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇథనోబాటనీ? The concept of ethnobotany has undergone several changes. Ethnobotany is a term used to refer to the academic discipline that deals with the people interactions with the plants. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అకాడమిక్ డిసిప్లిన్ అన్నాడు సింపుల్గా. అంటే ఏంటి? డీల్స్ విత్ ద పీపుల్స్ ఇంటరాక్షన్స్ విత్ ద ప్లాంట్స్, అంటే పీపుల్స్కి మొక్కలతో ఉన్నటువంటి ఒక బంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిదే ఇథనోబాటనీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మొక్కలకి మనుషులకి ఉండేటటువంటి బంధాన్ని తెలియజేసేది, అంటే ఇంటరాక్షన్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అవినాభావ సంబంధం గురించి డిస్కస్ చేశారు. యాజ్ ఏ అకాడమిక్ డిసిప్లిన్, the definitions of ethnobotany is varied, but there are some common elements in the concept. అంటే రకరకాల డెఫినేషన్స్ చెప్పినప్పటికీ కూడా అందులో ఉండేది ఏంటిది? అటు తిరిగి ఇటు తిరిగినా అక్కడ ఉండేటటువంటి జనాలకి, అక్కడ ఉండేటువంటి మొక్కలకి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద టర్మ్ ఇథనోబాటనీ వాజ్ కాయిన్డ్ బై J.W. హర్ష్బర్గర్. అసలు ఈ ఇథనోబాటనీ అనే పదాన్ని ఇచ్చిన అతనేమో J.W. హర్ష్బర్గర్ అనే అతను 1895 లోపల ఇవ్వడం జరిగింది. టు ఇంక్లూడ్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ యూజ్డ్ బై ద ప్రిమిటివ్ అండ్ అబారిజినల్ పీపుల్. Through his discipline has existed for ages. Ethnobotany emerged as a distinct academic branch of natural science in the 20th century. అంటే 20వ శతాబ్దం లోపల ఇథనోబాటనీ అనేటటువంటిది ఒక శాఖగా, ఒక బ్రాంచ్గా ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. అంటే మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే అందులో ఒక భాగంగా ఇథనోబాటనీ అనేటటువంటిది ఒక బ్రాంచ్ అయ్యింది. ద ఇథనోబొటానికల్ స్టడీస్ త్రూ లైట్ ఆన్ సర్టైన్ అన్నోన్ యూజ్ఫుల్ ప్లాంట్స్ అండ్ న్యూ యూజెస్ ఆఫ్ మెనీ నోన్ ప్లాంట్స్ which can be exploited for developing new source for some plants, products and agro-based industries. అంటే ఇథనోబాటనీ వచ్చాక దాన్ని చదవడం ద్వారా మనకి తెలియలేనటువంటి అనేక రకమైనటువంటి ఉపయోగపడేటటువంటి మొక్కల గురించి, అట్ ది సేమ్ టైం అంటే యూజ్ఫుల్ ప్లాంట్స్ గురించి, అన్నోన్ యూజ్ఫుల్ ప్లాంట్స్ అండ్ న్యూ యూజెస్ ఆఫ్ మెనీ నోన్ ప్లాంట్స్,
అంటే మనకు తెలియలేనటువంటి మొక్కల గురించి, అలాగే తెలిసినటువంటి మొక్కల్లో ఉండేటటువంటి వాటి యొక్క ఉపయోగాల గురించి, విచ్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ డెవలపింగ్ ద న్యూ సోర్స్ ఫర్ ప్లాంట్ ప్రొడక్ట్ అండ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అంటే వ్యవసాయం మీద ఆధారపడి నడిచేటటువంటి పరిశ్రమలు, అలాగే కొత్త కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి బేస్ అయిందనమాట ఇథనోబాటనీ అనేటటువంటిది. అంటే మనకు తెలియలేనటువంటి మొక్కల గురించి, అలాగే తెలిసినటువంటి మొక్కల్లో ఉండేటటువంటి వాటి యొక్క ఉపయోగాల గురించి, దానిలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ని జనాలకి తెలియజేసి అది కాస్త ఒక ప్రొడక్ట్ ఫార్మేషన్ చేసేలాగా చేసేంత దూరం వెళ్ళింది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇథనోబాటనీ. నెక్స్ట్ స్కోప్. స్కోప్ ఆఫ్ ఇథనోబాటనీ అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఉంది, స్కోప్ ఉంది. దీని యొక్క పరిధి ఏంటన్నప్పుడు ద మెయిన్ స్కోప్ ఆఫ్ ద ప్రజెంట్ స్టడీ ఆర్ దేర్ ఫోర్ యాజ్ ఫాలోస్: టు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ అన్రిటన్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంటే మనకి పురాతనమైనటువంటి సమాచారం ఉంది, ఆ సమాచారాన్ని మనం ఒక డాక్యుమెంట్ రూపంలోని కానీ లేదా స్టోర్ అంటే మనకి తాళపత్ర గ్రంథాలు అనేటివి రాశారు, చాలా పుస్తకాలు రాశారు, అలాంటివి. అంటే మన ప్లాంట్స్ గురించి దాని మీద రాయడం జరిగింది. అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ అన్రిటన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్డ్ బై ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఫర్ వేరియస్ పర్పసెస్. అంటే ట్రైబల్స్ యూజ్ చేస్తారు కానీ వాళ్ళు దానికి సంబంధించిన సమాచారాన్ని మనకి ఏదైనా గ్రంథ రూపం లోపల సమకూర్చలేకపోయారు. అలాంటి వాటి గురించి అంటే సచ్ యాజ్ మెడిసిన్ కింద ఉపయోగించినటువంటి కావచ్చు, ఫుడ్ కోసం ఉపయోగించినటువంటి మొక్కలు కావచ్చు, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అయి ఉండొచ్చు, అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. అంటే వాళ్ళు తయారు చేసినవి, వాళ్ళు వాడినటువంటి మొక్కలు డిజపియర్ అవ్వకముందు వాటిని ఏమన్నా ప్రిజర్వ్ చేసి ఉండకపోతే వాటిని సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే అవన్నీ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అంటే బిఫోర్ దే డిజపియరింగ్, అవి అంతరించిపోకముందే మనం వాటిని గురించి తెలుసుకోవాలి. అలాగే న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. అంటే మనకు మొక్కల్లో ఉండేటటువంటి పోషకాలు ఏంటి, ఆ పోషకాలని ఏ విధంగా స్టోర్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మనం కదా మామిడికాయలు ఉంటాయి, మనకు సమ్మర్లో మామిడికాయలు దొరుకుతాయి, తర్వాత మిగిలిన సీజన్స్లో అన్నిటిలోనూ మామిడి పళ్ళు దొరకవు కదా. అందువల్ల పచ్చి మామిడికాయలు దొరకవు, మామిడి పళ్ళు దొరకవు. అందువల్ల ఏం చేస్తూ ఉంటారు, పచ్చి మామిడికాయలనేమో పికిల్స్ రూపం లోపల ఆవకాయని, మాగాయని లేదా ముక్కలుగా కొట్టి ఉప్పులో ఊరబెట్టి దాస్తూ ఉంటారు ఎండబెట్టేసుకుని. అంటే పచ్చడి రూపంలోనూ లేకపోతే ఎండు ముక్కల రూపంలోనూ స్టోర్ చేసి పెడతారు. లేదా జెల్లీస్, మ్యాంగో జెల్లీస్ రూపం లోపల, అంటే మన వాళ్ళు మామిడి తాండ్రా అంటారు, ఆ రూపంలో స్టోర్ చేసి పెడతారు. అంటే మనకు కావాలనుకున్నప్పుడు వాటిని తీసుకుని ఫుడ్గా యూజ్ చేసుకుంటాం. అది మన ఓల్డెన్ డేస్లో తయారు చేసినటువంటి కొన్ని పద్ధతులు, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మెథడ్స్ అవి. అంటే ఆ మిగిలిన కాలాల్లో అవి దొరకవు కాబట్టి మనం తినాలనుకున్నప్పుడు తినలేం కాబట్టి ఈ రకంగా స్టోర్ చేసి పెట్టాలి. అవునా? అంటే మనం ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్, అంటే ఆ పద్ధతులు ఏంటి, ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏ విధంగా మన పద్ధతిని ఫాలో అవ్వాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్యాటర్న్స్ ఆఫ్ హ్యూమన్ ప్లాంట్ సెలెక్షన్ ఫర్ ఫుడ్, మెడిసిన్, పాయిజన్, రిచువల్ అండ్ రిలీజియన్. అంటే మనకి మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవడం తెలియదు. అంటే ఏ రకమైనటువంటి మొక్కలు ఫుడ్గా తీసుకోవాలి, ఏ రకమైనటువంటి మొక్కలు మెడిసిన్గా యూజ్ చేశారు. అంటే ట్రైబల్ పీపుల్స్ కదా వాళ్ళు, అంటే వాళ్ళు ఆహారంగా తీసుకున్నటువంటి మొక్కలు ఏంటి, అంటే అడవిలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా బ్రతికారు కదా. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అలా ఇదిగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. అంటే మెడిసిన్స్ కింద ఏ వేటిని తీసుకున్నారు, పాయిజన్స్ అంటే మనకు బాణాలు వేసి ప్రొటెక్షన్ కోసం ఉపయోగించినటువంటి యారోస్కి, రిచువల్స్ అండ్ రిలీజియన్ మత సంబంధమైనటువంటి వాళ్ళ కర్మకాండాలకు సంబంధించి అవన్నిటికి సంబంధించి వాటి గురించి తెలియజేస్తుంది అనమాట దీని యొక్క పరిధి. ట్రెడిషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ రిసోర్సెస్, అంటే సాంప్రదాయమైనటువంటి పద్ధతుల గురించి,
మనకి తెలుసుకోవడానికి ఇథనోబాట్ని ఉపయోగపడుతుంది. లీగల్ సిస్టమ్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ప్లాంట్ యూజెస్ అండ్ యాక్సెస్. అంటే మొక్కల్ని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, అంటే అలాగని మొత్తం ఉపయోగించేస్తే అంతరించిపోతాయి కదా, అంటే వాటిని కాపాడుకుంటూ ఏ విధంగా ఉపయోగించుకున్నారు. అంటే కన్జర్వేషన్ అంటే రెగ్యులేషన్ ప్రాసెస్ను ఉపయోగించారు. అండర్స్టాండ్ ఇంపార్టెంట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద కల్చరల్ ప్రాక్టీస్, ఈకోసిస్టమ్ అండ్ మోడర్న్ సైన్స్. అంటే వాళ్ళు కల్టివేషన్ చేయడం కోసం ఎలాంటి పద్ధతులను వాడారు, అంటే ఈకోసిస్టమ్ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా, అంటే పంట మొక్కలు వైల్డ్గా పెరిగేటువంటి మొక్కలు వాళ్ళు ఉపయోగించుకోవడానికి, నెక్స్ట్ గ్రో అప్ అవడానికి, నేచర్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి, అంటే ఈ రకంగా ఏ విధంగా ఈకోసిస్టమ్ మెయింటైన్ చేశారో. అలాగే మోడర్న్ సైన్స్, ఇప్పుడు అవి ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి, ఆ రిలేషన్షిప్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇథనోబాటనీ. యూజ్ఫుల్ గ్లోబల్ ఇన్వేసివ్ అండ్ పర్వేసివ్ స్పీసీస్, ఫార్మకాలజీ అండ్ టాక్సిసిటీ ఆఫ్ ది యూజ్ఫుల్ ప్లాంట్స్. అంటే ప్రపంచం లోపల ఉండేటటువంటి జనాలకి ఏ విధంగా, అంటే చొరబాటుదారులు అని చెప్పేసి అంటాం కదా, అంటే మన మెడిసిన్స్, అంటే మన జ్ఞానాన్ని దోచుకు వెళ్ళిపోకుండా కాపాడుకోవడం కోసం, అంటే చొరబడి మన దగ్గర ఉన్నటువంటి అన్నిటినీ ఎత్తుకుపోకుండా జాతుల్ని కాపాడుకోవడం. అలాగే ఫార్మకాలజీ అంటే మెడిసిన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. అలాగే టాక్సిసిటీ అంటే కొన్ని మొక్కల లోపల పాయిజన్తో కూడుకుని ఉంటాయి, అలాంటి టాక్సిసిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ ఇథనోబాటనీ. అలాగే నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇట్ మీన్స్ ఇథనోబాటనీ, ఈజ్ టు ప్రొడ్యూస్ sufficiently trained persons who will put ethnobotany on a sound scientific base for sustainable use and management of plant resources for posterity. అంటే మన ముందు ఉన్నటువంటిది ఏంటి, మన పూర్వీకులు అంటే మన ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనాలకి ఆ విషయాల గురించి తెలుపుతూ వాళ్ళని ట్రైనప్ చేస్తూ సైంటిఫిక్ బేస్ లోపల, అంటే శాస్త్రీయంగా వాటిని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ తరానికి, అంటే సస్టైనబుల్ యూజ్ అన్నాం, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంట్ రిసోర్సెస్. అంటే మన ఫాదర్స్ యూజ్ చేసినటువంటి ప్లాంట్స్లో ఉన్నటువంటి ఎనర్జీ కానీ లేదా మెడిసినల్స్ కానీ ఫుడ్ పర్పస్ అయిన తర్వాత ఏదైనా సరే వీ కెన్ గెయిన్, మనం తీసుకొని నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించేలాగా వీ కెన్ అండర్గో ద మేనేజ్మెంట్. అంటే ఆ రిసోర్సెస్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించేలాగా చేయడమే మన ముందున్నటువంటి లక్ష్యం. అంటే మన ఫాదర్స్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ని మన బాడీకి పట్టించుకుని, అంటే మనం ఉపయోగించుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాన్ని అందేలా చేయాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్, అంటే ఈ ఇథనోబాటనీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అందులో టు అడ్వాన్స్ అండ్ డిఫ్యూజ్ ఇండిజినస్ నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అవర్ నేషనల్ హెరిటేజ్. అంటే ఏంటి ఇక్కడ మనకి మన చేయాల్సినటువంటి పని ఏంటి, మన లోకల్గా ఉన్నటువంటి ఇండిజినస్ నాలెడ్జ్ని విస్తరించేలా చేయాలి. ఏ విధంగా అంటే అందరూ కూడా మన నేషనల్లో ఉన్నటువంటి, అంటే మన లోకల్గా ఉండేటటువంటి ప్లాంట్స్ని కన్జర్వేషన్ చేసుకునేలాగా ముందస్తుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. అంటే అడ్వాన్స్ ఇట్ మీన్స్ ముందస్తుగా,
డిఫ్యూజ్ ఇండిజినస్ నాలెడ్జ్. అంటే మన ఇండిజినస్ మీన్స్ లోకల్, సాంప్రదాయమైనటువంటి ఈ జ్ఞానాన్ని విస్తరించేలాగా, అంటే మొక్కలకు సంబంధించినటువంటి సాంప్రదాయమైనటువంటి ఈ విజ్ఞానాన్ని అందరికీ తెలిసేలాగా తెలుసుకుని దట్ కెన్ అండర్గో ద కన్జర్వేషన్ అవర్ నేషనల్ హెరిటేజ్, కాపాడుకోవడమే మన ముందున్నటువంటి లక్ష్యం అన్నమాట. సెకండ్ వన్, టు ఎస్టాబ్లిష్ ఏ క్యాడర్ ఆఫ్ వెల్ ట్రైన్డ్ పర్సనల్ దట్ విల్ మేక్ గ్రేటర్ కంట్రిబ్యూషన్స్ టు ద యూటిలైజేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. అంటే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి మళ్ళీ అంటే వీటిని కన్జర్వేషన్ చేయడం కోసం ఒక క్యాడర్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్యాడర్ లోపల వెల్ ట్రైన్డ్ పర్సన్స్ ఉండాలి. దట్ విల్ మేక్ గ్రేటర్ కంట్రిబ్యూషన్స్ టు ద యూటిలైజేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. అంటే వాళ్ళ పని ఏంటి, మనకున్నటువంటి ఈ మొక్కలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, అంటే హౌ టు యూటిలైజ్ అండ్ కన్జర్వ్ ద ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనేటటువంటి దాన్ని మనం చెప్పాలన్నమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి మనం చెప్పాలి ఈ క్యాడర్ సహాయంతో. అంటే ఒక జనాల్ని, ఒక ట్రైన్డ్ పర్సన్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకొని ఆ టీమ్ ద్వారా వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద పీపుల్. అంటే జనాలకి అవగాహన కల్పించాలన్నమాట, అవేర్నెస్ లాంటిది. టు ఎన్హాన్స్ అవేర్నెస్ ఆఫ్ రోల్ ప్లేడ్ బై ఇథనోబాటనీ ఇన్ ద ఎకనామిక్, కల్చరల్, సోషల్, recreational and health of the majority of the people in developing countries. Our India is also developing country. అంతేనా, మన ఇండియా కూడా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ. అలాంటి కంట్రీ లోపల ఏంటి, ఎన్హాన్స్ అవేర్నెస్. అంటే మనం ఏం చేయాలి, జనాల లోపల అవేర్నెస్ అంటే వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి అవేర్నెస్ కల్పించడం. అంటే అవగాహన కల్పించేలాగా మనం ముందస్తుగా తయారు చేయాలి. ఎలాగా, ఇథనోబాటనీ అనేటటువంటిది. అంటే మనం ఒక బ్రాంచ్ అని చెప్పేసి అన్నాం కదా, ఇథనోబాటనీ దట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద పీపుల్స్ అండ్ కల్చర్. అంటే పీపుల్కి లేదా కల్చర్స్కి అలాగే ప్లాంట్స్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి అది మనకి ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, మన సంప్రదాయాలని, అలాగే సోషల్, రిక్రియేషనల్, సామాజికంగా కొత్త వెరైటీస్ని క్రియేట్ చేయడం కోసము, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఆ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇథనోబాటనీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది, మంచి రోల్ని ప్లే చేస్తుంది. అంటే జనాల లోపల అవేర్నెస్ తీసుకురావడం కోసం, అంటే జనాల లోపల విస్తరించేలా చేయడం అన్నమాట. ఈ రకంగా అంటే ఎకనామికల్ డెవలప్మెంట్, ఆర్థికంగా, సామాజికంగా, సాంప్రదాయపరంగా కొత్త రకాలను ఏర్పరిచే విధంగా, ఆరోగ్యపరంగా మనకి ఎలా అవసరం అవుతుందనే విషయాన్ని జనాల్లోనికి తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్, టు డెవలప్ ఇథనోబాటనీ యాజ్ ఎ మల్టీడిసిప్లినరీ సబ్జెక్ట్. ఇథనోబాటనీ అనేటటువంటిది ఒక మల్టీడిసిప్లినరీ, అంటే మంచి క్రమశిక్షణ కలిగినటువంటి, మల్టీ అంటే ప్లూరల్, బహు క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సబ్జెక్టు, శాస్త్రం కింద చెప్పుకోవచ్చు. టు ప్రమోట్ appreciation of the extreme richness and value of indigenous flora. To promote appreciation అంటే మన లోకల్గా ఉన్నటువంటి ఫ్లోరాస్ యొక్క విలువ, అలాగే వాటి యొక్క సంఖ్య పెరిగినప్పుడు అంటే మనం జనాల్ని, అంటే వాళ్ళని సత్కరిస్తూ ఉండాలి. అంటే మాకు మంచి పని చేసినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి సత్కరిస్తేనే వీ కెన్ అండర్గో ద, ఇంకా మనకి ఉత్సాహం వస్తుంది, అంటే ఎంకరేజ్మెంట్ లాగా అన్నమాట. అంటే టు ప్రమోట్ అప్రిసియేషన్, అంటే ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ముందుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారు. అవునా, అంటే మన ఇండిజినస్ యొక్క, అంటే లోకల్గా ఉండేటటువంటి ఫ్లోరా యొక్క విలువని,
జనాలందరికీ తెలియజేసి దాన్ని కన్జర్వ్ చేసుకునేలా కాపాడుకునేలాగా చేయడం అనేటటువంటిది మనం అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తేనే దట్ కెన్ ఇంక్రీజ్ అంటే ఎంకరేజ్ ద ప్రోగ్రామ్. టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ద లీగల్ ఇంప్లికేషన్స్ రిగార్డింగ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ రిసోర్సెస్. అంటే మన ప్రకృతిలో ఉండేటటువంటి వనరులు ఉంటాయి కదా, రిసోర్సెస్, వాటిని మనం కాపాడుకోవాలంటే మనం కొన్ని లీగల్గా ఇంప్లికేషన్స్ చేయాలి. ఏమంటారు, న్యాయ సూత్రాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. అంటే మనకి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కొన్ని రూల్స్, యాక్ట్స్ ఉంటాయి. అంటే అడవిలో ఉండేటటువంటి కొన్ని చెట్లని నరకకూడదని చెప్పేసి, నరికితే శిక్షలు వేస్తారని చెప్పేసి ఇలా ఉంటుంది కదా. అలాగే మనకి జాతీయ పక్షిని కానీ, అది నేషనల్ బర్డ్ని కానీ, లేకపోతే యానిమల్స్ని కానీ అంటే మన సింబల్స్గా పెట్టుకుని ఉంటాం. అంటే వాటిని వేటాడితే వాళ్ళకి లీగల్గా శిక్ష పడుతుంది, అవునా? అందుకోసమని మనకు ఉండేటువంటి ఇండిజినస్ నాలెడ్జ్ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అలాంటి మొక్కల్ని నరకకూడదని, వాటిని స్పాయిల్ చేయకూడదని, ఇలాగా వాళ్ళకి లీగల్ ఇంప్లికేషన్స్ అనేటటువంటివి క్రియేట్ చేసుకుంటే మన న్యాచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఆబ్జెక్ట్. అంటే మనం ఉన్న వాటిని పెంచడమే కాదు, ఉన్న వాటిని ఎత్తుకుపోకుండా, ఎవరు కూడా థెఫ్ట్ చేయకుండా వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాటిని రక్షించుకోవాలంటే లీగల్ ఇంప్లికేషన్స్ అనేటటువంటివి చాలా అవసరం మనకు. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఒక 6 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అంటే జనాల్లోనికి ఆ నాలెడ్జ్ని తీసుకెళ్ళాలి, అట్ ది సేమ్ టైం అవేర్నెస్ తీసుకురావాలి జనాల లోపల. అలాగే హౌ టు కన్జర్వ్, అంటే వాటిని ఎలా ఉపయోగించుకుని ఏ విధంగా వాటిని ఇంక్రీజ్ చేయాలి అనేటటువంటిది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ కింద ఇథనోబాట్ని డెవలప్ చేయడం. ప్రమోట్ అప్రిషియేషన్, అంటే మంచి పని చేసిన వాళ్ళని ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి కదా. అంటే మనం తప్పు చేసిన వాళ్ళని ఎలా శిక్షిస్తామో, మంచి చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దట్ కెన్ అండర్గో ఇంకా కొత్త పనులు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇథనోబాట్నీ. అంటే మనకి ఇథనోబాట్నీకి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది, అలాగే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, స్కోప్ ఉంది, కాన్సెప్ట్ ఉంది. మిమ్మల్ని 5 మార్క్స్కి అడగడానికి చాయిస్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నమాట ఇవి. ఎగ్జామినేషన్ లోపల ఫస్ట్ యూనిట్ లోపల 5 మార్క్స్ క్వశ్చన్స్గా అడిగేటటువంటి చాయిస్ ఉన్నటువంటి. ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఈ కాన్సెప్ట్ని మాత్రం మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ దానిలో ఒక ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇథనోబాట్నీ యాజ్ ద ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అని చెప్పేసి, అలాగే రివీలెన్స్, ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అని చెప్పేసి ఒక క్వశ్చను, ద రివీలెన్స్ ఆఫ్ ఇథనోబాట్నీ ఇన్ ప్రజెంట్ కాంటెక్స్ట్ అనేటటువంటిది ఒక టాపిక్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇథనోబాట్నీ, స్కోప్, ఆబ్జెక్టివ్స్ అండ్ కాన్సెప్ట్.